అమ్మ, దైవారాధన ఎలా చేయాలి? అంటే ఏ దేవతారాధన చేస్తే సంక్రాంతి రోజున మంచిది? అలాగే ప్రత్యేకించి సంక్రాంతి రోజున అంటే ఏ పండగలకైనా దైవ దర్శనం చేసుకోవడం, దైవాలయాలకి వెళ్ళడం మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ రద్దీ చూసుకుంటాం మనం. చాలా ఎక్కువగా ఉంటారు ఆ రోజు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళను ఫ్యామిలీ అంతా వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది. అలా కాకుండా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, దైవారాధన ఎలా చేసుకోవాలి? ఏం పఠించాలి? నైవేద్యం ఏం సమర్పించాలి? కొంతమంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇన్ని చెయ్యాలేమో అని ఆలోచించి ఏమీ చేయకుండా వదిలేసే వాళ్ళు ఉంటారు భయంతోటి. ఇది చేయకపోతే ఏమైనా అవుతుందేమోనని. కొంతమంది ఏమీ లేకుండా నీళ్ళతోటైనా అభిషేకం చేసేసి చేస్తూ ఉంటారు. అసలు ఎలా చేసుకోవాలి? ఏం చేయాలి? విధి విధానాలు ఏంటి? ఎప్పుడు చేయాలి పూజ? సంక్రాంతి రోజు తొందరగానే చేయాలమ్మా. సూర్యోదయానికి పూర్వం చేయటమే మంచిది. ఏ రోజైనా అదే. అందున హ్మ్. పండగ రోజున ఇంకా విశేషంగా చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. చేసుకొని మీరు చెప్పినట్టుగా తన్నుకుంటూ, గుద్దుకుంటూ అయినా సరే దేవాలయానికి వెళ్ళాలని లేదు. హ్మ్. రద్దీ తక్కువగా ఉంటే వెళ్ళండి. హ్మ్. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తూ ఉంటాం గదా! అవును. వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. హ్మ్. వెళ్దాం అనుకుందాము. వెళితే రద్దీ ఎక్కువగా ఉంది. వెనక్కి రండి. కొంపలేం మునిగిపోలేదు హ్మ్. ఇంతలో. హ్మ్. అయ్యో! వెనక్కొచ్చారా? సెంటిమెంట్ గద్దు, సెంటిమెంట్ లేదు, ఆయింట్‌మెంట్ లేదు, ఏమీ లేదు. భయపడాల్సింది లేదు. తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఎళ్లి 10 మందికి ఇబ్బంది పెట్టి మనం బాధపడి ఇదంతా హ్మ్. అక్కర్లేదు. హ్మ్. చక్కగా ఇంట్లో చేసుకోండి. కాస్త రద్దీ తగ్గిన తర్వాత మీరు చెప్పినట్టు కుటుంబంతో వెళ్ళండి. అది ఉదయం వెళ్ళండి, సాయంత్రం వెళ్ళండి. అది మీ ఇష్టము. హ్మ్. ఎప్పుడైనా వెళ్ళండి. హ్మ్. అయితే ఈశ్వర ఆరాధన చేయండి. ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఇన్ని నీళ్లు పోస్తే చాలదా? ఆయనేమడిగాడు? హరోం హర అంటూ నీ నీళ్లు పోయమన్నాడు. అది హ్మ్. చాలు గదా! హ్మ్. అందుకే చెప్తూ ఉంటారు గదా! భగవానుడే చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమ భక్త్యా ప్రయచ్యతే అని చెప్పాడు. మనం భక్తిగా ఏం చేశామన్నదే చూస్తారు. హ్మ్. అంతేగాని ఇన్ని రకాలు చేయాలని ఏమీ లేదు. ఏవండీ 10 రకాల పిండి వంటలు చేస్తున్నారండి చాలామంది. నేను ఏమీ చేయలేకపోయినానండి. ఒక్క స్వీట్ చేశానండి. ఒక్క హ్మ్. చక్కెర పొంగల్ చేశానండి. ఒక్క పొంగలే చేశానండి. అన్న పరమాన్నమే చేశానండి అని చెప్తూ ఉంటారు చాలామంది. మాకు కూడా హ్మ్. చెప్తూ ఉంటారమ్మా నాకు హ్మ్. కూడా. ఏమీ లేదు. మనం భక్తిగా ఎంత చేశామన్నదే ముఖ్యము. ఏవండీ రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు ముందు రోజున భోగి రోజు కూడా ఆఫీస్ ఉందండి. వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. హ్మ్. ఇంకా చాలా అలసిపోయినాను. ఇంకా మర్నాడు పొద్దునొచ్చి నేను ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసుకొని పండగ సాంబారు అంతా కూడా ఏర్పాటు చేసుకునేసరికి నేను ఇంతవరకే చేయగలను. ఎంతవరకు చేయగలిగితే అంతవరకే. ఇన్ని చేయాలని ఏం లేదు. పూర్వపు నుంచి ఇన్ని రకాల పిండి వంటలు ఎందుకు చేయాలి అని అన్నారంటే, కొత్త పంట చేతికి వస్తుంది. హ్మ్. వాటి ద్వారా తింటే గనక మనకి గూడా బాగుంటుంది. ఎందుకంటే రాంగానే ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, వెంటనే తీసి కూడా మనం అట్లాంటిది పంట వచ్చినప్పుడు చేతికి వెంటనే దాని ద్వారా ఏదైనా సరే ఇలాంటి చక్కరాలు కానీ, లేకపోతే కనుక అరిసెలు ఇలాంటివన్నీ చేసుకొని కొత్త బియ్యం, కొత్త బెల్లం వస్తుంది గదా! హ్మ్. అలా తినటం వల్ల మనకి గూడా ఆనందం పండించినటువంటి వారికి కూడా ఆనందం అనేటటువంటిది. అదే కాకుండా హ్మ్. కొత్త అల్లుళ్ళు ఇంటికొచ్చేటటువంటి రోజులు కదా ఇవి. అంటే అమ్మాయిని, అల్లుడిని ఇంటికి పిలుస్తారు గదా! పిలిచినప్పుడు 4 రకాలైనటువంటి పిండి వంటలు. ఈ రోజులైతే మనం మిర్చి బజ్జీలేసి, ఆలు బజ్జీలేసి ఇట్లా చేస్తున్నాం. పూర్వం ఒకప్పుడు అట్లా లేదు గదా! హ్మ్. చక్కగా 4 రోజుల ముందునే ఈ పిండి వంటలన్నీ 4 డబ్బాల్లో టిఫిన్‌లో చేసి పెట్టేవాళ్ళు. హ్మ్. రోజుకి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఒకరోజు చక్రాలు పెడితే, అరిసెలు పెడితే, ఇంకొక రోజు కజ్జికాయలును, చెక్కలు పెట్టేవారు. ఈ విధంగా ఒక్కొక్క రకంగా 4, 5 రకాలు చేసి ఇన్ని చేసి పెట్టేవారు. హ్మ్. రోజుకొక రకం ఇక్కడ పెట్టడమే కాకుండా అమ్మాయి మళ్ళా అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడాను అన్నిన్ని డబ్బాల్లో ఇచ్చి పంపించేవాళ్ళనమాట. హ్మ్. ఇదంతా ఉండేది పూర్వపు. అంటే ఇప్పటికీ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. దాన్ని మనం కాపాడాలి కూడాను. అవును. ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత మోడర్న్‌గా ఉన్నా కానీ ఏది మిర్చి బజ్జీలేసుకోండి, ఆలు బజ్జీలేసుకోండి, ఏమన్నా చేసుకోండి. హ్మ్. ఇలాంటివి కూడా కొన్ని మనకి సమయం ఉంటే గనక చేసుకోవటం మంచిదే. అయితే మనం ఇబ్బంది పడుతూ అయ్యో! అది చేస్తేనే ఇదేం చేయలేకపోయినానని బాధపడాల్సిన పని లేదు. హ్మ్. అట్లని ఏమీ చేయకుండా ఊరుకోవాల్సిన పనేం లేదు. నేను హ్మ్. చెప్పినట్టు ఇంత అన్న పరమాన్నం చేసైనా సరే, బెల్ల పరమాన్నం చేసైనా సరే నివేదన చేయొచ్చు. హ్మ్. ఉట్టిగా బియ్యము, బెల్లము ఉట్టిగా మటుకు చేయకూడదమ్మా. అది అశుభాలకు మాత్రమే చేస్తారు. హుహు. ఈ సంక్రాంతి రోజున కొందరు చెప్పాను గదా నేను. హ్మ్. ఇట్లా తద్దినాలు అవును. ఆబ్దికాలు పెట్టేటటువంటి వారు గూడా ఉంటారు. హ్మ్. ఉన్నప్పుడు మటుకు వాళ్ళైతే గనక శనగపప్పు గాని, పెసరపప్పు ఏమి వేయక్కర్లేదు. హ్మ్. కానీ మనం శుభంగా చేసుకునేటప్పుడు మటుకు ఓ 2 శనగ గింజలు కానీ, 2 పెసర గింజలు ఏవైనా సరే మీ ఇష్టం. సాధారణంగా శనగపప్పు వేస్తారు కొద్దిగా. అవును. అలా చేసి నివేదన పెట్టి మీరు హాయిగా ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండి హాయిగా ఈ విధంగా చేయొచ్చు తల్లి. హ్మ్. సంక్రాంతి రోజున చేయవలసినటువంటి మీరడిగినట్టుగా ఏ దేవుడిని పూజించాలంటే మన ఇంటి దైవము, ఇష్ట దైవము, కులదైవాన్ని పూజించటం ఎవరైనా కానీ. హ్మ్.
ఇంటి దైవము, కులదైవము, ఇష్టదైవాన్ని నమస్కరించుకొని ఇంట్లో మన చేతనైనటువంటి శక్తానుసారంగా ఇంట్లో పూజ చేసుకోండి. దేవాలయాల్లో గనుక రద్దీ లేకపోతే చక్కగా దేవాలయానికి కూడా వెళ్ళి ఏదైనా పూజ చేయించుకుంటే చేయించుకోండి. లేకపోతే గనుక నమస్కారం చేసుకొని కూడా చక్కగా రాండి.